విసునపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామం తండాకి చెందిన వ్యక్తి దారవతు పండు 22 సంవత్సరాలని మార్గమధ్యలో బలవంతం చేసి లొంగ తీసుకున్న అదే గ్రామానికి చెందిన వ్యక్తి కొర్రప్రసాద్ పెళ్లి చేసుకుంటాడని వాడుకొని మోసం చేసి వదిలేయడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగే ఆసుపత్రి పాలైన పండు అనే 22 సంవత్సరాల అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో. దారవతు పండు న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్న పండు అమ్మాయి తరపు బంధువులు మాట్లాడుతూ కొర్రప్రసాద్ అనే వ్యక్తిని చట్టపరంగా శిక్షించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కోరారు. ఆ అమ్మాయి తరపు బంధువులు న్యాయం కావాలని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. కొర్రప్రసాద్ నన్ను బలవంతం చేసింది ఆయనే. నన్ను మ్యారేజ్ చేసుకుంటానండి ఆయనే. నన్ను ఇప్పుడు చేసుకోను అని చెప్పేది కూడా ఆయనే. నన్ను బలవంతం చేసి పాడు చేసి ఇప్పుడు చేసుకోను అని చెప్తే నేను ఎలా బతుకుతాను? బతుకు నేను చచ్చిపోతాను. ఎప్పటికైనా నేను చచ్చిపోతాను. నేను బ్రతకను. నాకు న్యాయం జరగాలి. మాది తెల్లదేవరపల్లి తండ అండి. మా చిన్న పల్లెటూరే. మాది విసునపేట మండలం. ఆ పిల్ల నిన్న మా ముందు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తుంటే ఎవరికి చేస్తున్నామంటే నాకు ఆ పిల్లోడు కొర్రప్రసాద్ ఫోన్ చేస్తుండమ్మా, మరి ఆయనతో నేను మాట్లాడుతున్నాను అంది. మరి ఏం మాట్లాడుతున్నామంటే నాకు చేసుకోను, పెళ్లి చేసుకోను, నాకు వద్దు అన్నట్టు మాట్లాడుతున్నారమ్మా, అందుకని నేను ఫోన్ మాట్లాడుతున్నాను అంది. సరే మాట్లాడుతూ నువ్వు ఏమైనా మరి పిల్లలకి వాళ్ళ అన్నయ్య వచ్చిండు. వాళ్ళ అన్నయ్య వచ్చి ఎవరితో మాట్లాడుతున్నామంటే ఆయనతో మాట్లాడుతున్నానయ్యా, మరి ఇన్నాళ్ళు చేసుకుంటానండో ఇప్పుడేమో చేసుకొని అంటుండో, మరి ఏంటని నేను అడుగుతుంటే సరే నేను మాట్లాడుతున్నాను కదా అన్నయ్య నువ్వు ఆగండి. సరే మాట్లాడుతూ నేను చేసుకొని అన్నయ్య పాటికి పిల్ల ఫోన్ కట్ చేసి బయటికి వెళ్ళి మరి బాత్రూమ్కి వెళ్తానంది. బాత్రూంలో వెళ్ళే పాటలో మరి అక్కడ వెళ్ళి చూస్తే మందు తాగి పడిపోయి ఉంది. గోపాలపురం అన్న అయితే ఈ పాపకి నేను తండ్రిలాగా అవుతాను. తండ్రిలాగా అయితే ఫోన్ చేసిండు మా కొడుకు ఫోన్ చేసి ఏం చెప్పినంటే మందు తాగిందిరా మన అమ్మాయి ఫోన్ చేస్తే నేను తిరుగురులో ఉన్నాను, డ్యూటీలో హాస్పిటల్లో ఉన్నాను, నేను వస్తున్నాను 1 గంటకి అని చెప్పి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాను. రాగానే మనోళ్ళు ఎవరంటే హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పారు. హాస్పిటల్కి తీరా వస్తే ఇక్కడ ఎవరున్నారు పోలీసు వాళ్ళు వచ్చి రాలంటే రాత్రి నుండి ఒక పోలీసు వాళ్ళు కూడా వచ్చి రాలేదు. పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే మధ్యాహ్నం 4 కాడి నుంచి మాట్లాడతాం వేసయ్య గారు అని చెప్పారంట. అంతలోకి అమ్మాయి నేను వచ్చి మాట్లాడితే ఏం జరిగింది ఏంటంటే 6 నెలల నుండి నాకు లవ్ జరుగుతుంది. ఎందుకమ్మా ఏంటంటే చెప్పి ఆల్రెడీ అమ్మాయికి సంబంధం నేనే తీసుకొచ్చాను. ఈ సంబంధం క్యాన్సిల్ చేసి నన్నే ఆయనే చేసుకుంటాను, ఈ దుర్గాప్రసాద్ ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకున్న దానికి కారణం ఏంటని చెప్తే ఈ అమ్మాయి రాత్రి కూడా నేను ఫోన్ చేస్తే పెళ్లి చేసుకోనని చెప్పిండు, అందుకనే మందు తాగాను అని చెప్పి అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళి మందు తాగేసింది. అంతలోకి నాకు ఫోన్ చేస్తే నేను రేపు పొద్దున వస్తాను, అలా హాస్పిటల్కి ఇప్పటిదాకా పోలీసులు అంటే రాలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారిని కొట్టారని చెప్పి లో నుండి ఎలగొడుతున్నారు. ఇప్పటిదాకా న్యాయం అంటూ జరగలేదు. నేను 2ంటికి వచ్చాను, ఇప్పటిదాకా ఒక కానిస్టేబుల్ కానీ ఎస్ఐ గారు రాలేదు. అసలు అందరినీ బయటనే ఆడుతున్నారు, నాట్ అలౌడ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే ఎస్ఐ గారిని కొట్టినట్టు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళంతా చేసేది వాళ్ళేనండి. మా తండాలో పెద్ద మనుషులు ఎవరు రానియకుండా చేస్తున్నారండి.